पूजमानः अपचन्द्रभक्त्वेन महागणाधिपति वस्त्रं रूपयामि यज्ञवेदं रूपयामि यज्ञवेदं परमं पवित्रं प्रजापतेर्सहजम् आयुष्यमग्रीपयामि दक्षिणानि पूर्वं नमस्कारं चेयंడి दक्षिण देवता नमस्कारं रूपयामि पडमर नमस्कारं चेयंడి पडमर देवता नमस्कारान् रूपयामि कुबेरस्थान नमस्कारं चेयंడి कुबेरस्थान नमस्कारं रूपयामि अंदर ईशान्य नमस्कारं ईशान्य देवता नमस्कारान् रूपयामि आग्नेयानिकि आग्नेय देवता नमस्कारान् रूपयामि नैऋत्य नमस्कारं चेयंడి नैऋत्य देवता नमस्कारं रूपयामि वायुव्यान् नमस्कारं चेयंడి वायु देवता नमस्कारान् रूपयामि पैकी आकाश नमस्कारं चेयंడి आकाश देवता नमस्कारं रूपयामि किंद भूदेविకి అరిచేత్తో నమస్కారం చేయండి అరిచేత్తో భూమిని పట్టుకోవాలి ఎక్కువ భూదేవికి దండం పెట్టుకోవడం వల్ల స్థలాలు కొనుక్కోవడం కానీ పొలాలు కొనుక్కోవడం కానీ ఏటీఎంలు పెట్టుకోవడం కానీ ఇప్పుడు కాదు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కానీ ఇవన్నీ కావాలంటే భూదేవికి బాగా నమస్కారం చేయాలి భూదేవత నమస్కారం సమర్పయామి సమస్త దేవతాః మహాదేవతోభ్యో నమర్పయామి ఓంకార ప్రధాని చ పాపాని జన్మాంతరకృతాని చ तानि तानि प्रदक्षिणे प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्मः पापात्मा पापसंभवः राहिमा नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते అందరూ గట్టిగా చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి ఎంత గట్టిగా చెప్తే అంత పాజిటివ్గా రావాలంతా కూడా ఎవరు శక్తి ఉంటే అంత గట్టిగా చెప్పండి క్షేమ క్షేమ కొంచెం హైదరాబాద్ కవర్ చేయాలి కొంతవరకే కవర్ చేస్తుంది గట్టిగా చెప్పండి మంచిది అలా చెప్పడం మంచిది క్షేమ క్షేమ ధైర్య 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 విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి విజద్దం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ కళ పురుషార్థ సిద్ధ్యర్థం ఇదం ఫలం మయా దేవ సర్వదేవత సకల దేవత కోటి దేవత రామదేవత పెద్దమ్మ తల్లి నమస్కారం సమర్పయామి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ देहि मे पुत्र पौत्र पौत्रांश्य देहि मे गणनायक देवता सर्वदेवता कोटि देवता त्र्यंबके देवी नारायण नारायणी नमोस्तुते श्रीराम राम रामेति सर्वमिश्रः సార్ మనం పైకి వెళ్ళి ముందు అమ్మవారికి దండేసి రావాలి రాజు నిమిషం ఎందుకంటే ఇంకా పెడదాం మరి देवताय नमः महादेवताय नमः आदित्योऽभ्यो नमः गन्धर्वान् देवतोऽभ्यो नमः कृतगन्धर्वाः प्रतिष्ठते ओम ओंकारपदं व्रतं व्रतं देवाः देवतस्यो शतं विविद्वं गन्धर्वाशतं मावाहयामि स्थापयामि पूजयामि सिद्धरूपः सुप्रसन्नो भव राज्यमे कात्य संयुक्तं मणितोजनं प्रियं गृहान् मङ्गलं दीपं त्रैलोक्यतिमृभः भक्त्यमे देवाय परमात्मना त्राहिमा नरकाद्घोर ओम गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अस्मदूर्णारविन्दाभ्यां नमस्कारां समर्पयामि महागणाधिपतये नमः ओम गणानान् त्वा गणपादिग्गं नवामहे प्रियानान् त्वा प्रियपादिग्गं नवामहे समस्तदेवतस्यो देवाचलं महागन्धर्वोऽहं व्योनं समर्पयामि विघ्नेश्वरो विघ्नविदूरकारि निर्विघ्नकार्येषु परं सिद्धं विघ्नेश्वरो नाम सुरेशभुजो वधूवराभ्यं वरदा भवन्तु सर्वाशतं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नारायणि नमोस्तुते ओंकारप्रदं पद देवतस्योचितं देवा महादेवतोभ्यो नाचितं मिविद्वानचितं सर्वानदं అందరూ కూడా మహాగణాధిపతయే నమః అనుకోండి మహాగణాధిపతయే నమః సర్వదేవాచితం మళ్ళీ చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యక్ష రాహువే కేతవే నమః నమస్కారం విఘ్నేశ్వర ఈరోజు మా యొక్క సంస్థలో
ఆమ్లమ్మ గారి యొక్క ఆశీస్సులతో మహాగణాధిపతి యొక్క విఘ్నం లేకుండా ఈ యొక్క ప్రొడక్షన్ నెంబరు సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి మా సువర్ణతోభ్యోనాశితం పెట్టు సర్వదేవతోషితం దేవా దేవతోషితం ఏమండి ఇంకా ఇంకా పెడతాం అదే ముందు పెట్టి ఇదేమన్నాను సర్వగంధర్వోం వ్యోనం సమర్పయామి విద్వం దేవతోషితం దేవం గంధర్వాచితం ఓంకార దేవానప్రతం వ్రతదేవతోభ్యో నాశితం దీపాభించే అంతా ఒకటే ఈ డోరుస్ అని అడగండి డోరుస్ అని వస్తుంది ఆన్ చేయండి ఒకసారి వైంద్రం నొక్కుతాయి రూమ్లో పెట్టండి సహ కుటుంబానాం గోత్రముభ్యో నః చంద్రబాబు గోత్రస్య గంగాధర తీర్థనామదేశ్య సకుటుంబస్య గోత్రస్య మారుతుల గోత్రస్య శ్రీనివాస నామదేశ్య ధర్మదేశ్య రామేశ్వర నామదేశ్య శరణ్య నామదేశ్య కావ్య నామదేశ్య పేరు పెట్టకపోతే అబ్బాయి అమ్మాయి చిరంజీవి నామదేశ్య పేరు పెట్టినాలంటే చిరంజీవులే సర్వదేవతోభ్యో నృపయామి గోత్రస్య ఆశితం దేవతస్య అమ్మ బొట్టు పెట్టుకోండమ్మ వివిద్వం దేవోషితం దేవాషితం గోత్రోభ్యో నృపయామి మీ పేరేంటి వెంకట సుబ్బన్ గారి నామదేశ్య ధర్మదేశ్య అమ్మ మహాంకుడు చేయండి ఓం సుముదాయన ఓం ఏకదంత ఇక్కడ పశువు నాయకుడు చేయండి ఓం సుముదాయన ఓం ఏకదంతాయన ఓం కపిలాయన ఓం గజకన్నికాయ నమః ఓం రంభోధరాయ నమః వికట విఘ్నరాజధూమకేతే నమః ఘనాధ్యక్ష పాదగతి పట్టుకోమనండి రెండు పక్క పక్కన ఉండాలి ఓమదేవత సర్వస్వాసితం సర్వదేవతోషితం మహాగంధర్వోభ్యో నమర్పయామి ఓంకారప్రదం వ్రతదేవతాః దేవాచితం మళ్ళీ నక్షత్రేండి వస్త్రం అవి వస్త్రానుసారిగా పూజమాన ఇక పూజోత్సవం ఉండేవండి అది వస్త్రేద్ధం సమర్పయామి వస్త్రేద్ధం సమర్పయామి దేవాచితం దేవోషితం అండి నన్ను కుటుంబం దీపం ఇలాగ ఉంచాలి అమ్మగారికి కూడా చూపించండి సర్వానవదం రాజ్యమే కాచి సంయుక్తం వనితం వజనప్రియం ఆ క్రాప్ బోర్డు చూపించండి రాజ్యమే చూపించండి ఒకసారి అక్కడ చూపించండి రాజ్యమే కాచి సంయుక్తం వనిత వజనప్రియం గుణానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః సర్వగంధర్వాణం ఘోరా దివ్య జ్యోతి నమోస్తుతే సర్వం దేవతోభ్యో పడిపోయింది ఎలా రాదు అదే నమ్మకం
देवतस्यं मृतदेवाजितं यज्ञं यज्ञोजितं यज्ञगन्धर्वाजितं ओम बीजाचन्द्र कुडिवैपु बीजाचरश्मी चवत्न्याहो रात्रे पार्श्वे नक्षत्राणि रोपणव्यासं इष्टन्यशानर्वलोकं मायशान निराजनं निराजनन्तरं वदలండి ఉదకాన్ని निराजन పక్కన निराजनन्तरं दुग्ध आचमनिं समर्पयामि ముందు అమ్మగారి కూడా చూపించండి ఒకసారి సర్వదేవతస్యం ప్రజయామి ఓం ఈసారి అరంజిత పట్టు కుడి చేతితో చూపించండి ఇలా ఒకసారి వివిత్వం ప్రధా ప్రవ ద్వితీయ తృతీయోభ్యోనం ప్రదేతిష్టతి వివిద్వగంధర్వోభ్యోనం ఓంకార ప్రథమ ప్రథపద దేవతాస్తం నాకు ఇవ్వండి మీరిద్దరు తీసుకోండి ఇప్పుడు సర్వ ఇలా ఇలా తీసుకోండి సర్వదేవతోభ్యోనం రూపయామి ఓం ఓంకార అందరూ తీసుకోండి నమస్కారం చేయండి मनोवांछापरिहितुस्तु समस्त देवतश्चं मृतो गन्धर्वाः प्रदेवताः महायामि स्थापयामि प्रदेवताः महादेवताः देवगन्धर्वोभ्यो नमर्पयामि मावहायामि स्थापयामि पूजयामि स्वरूपः यज्ञगन्धर्वोभ्यो समर्पयामि संपूर्णदेवतं प्रतिष्ठते ఓంకారపదం చెప్పండి మిత్రులు ఒకసారి కూడా ఆనందకరంగా ఉంటూ ఎల్లప్పుడూ కూడా ధన కనక వస్తువాహన పరంగా వస్తూ ఎవరి మల్లికార్జున రెడ్డి గారు కూడా ఆ విధంగా ఆశీర్వదించండి ఆనందకరంగా ఉండాలని చెప్పి భూయాత్ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతశాంతం ప్రేక్షమే ఫలదాన కల్పోత్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు రండి డైరెక్టర్ గారు ఫలం మనోహర పరం పుత్ర పౌత్ర ప్రవర్తనం యస్మాత్ నాన్నగారు కూడా వాళ్ళు యస్మాత్ తస్మాత్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ఆర్థిక అభినందనలు. సో నా పేరు కిరణ్ ఏన్కే, మా అమ్మ పేరు అంకాలమ్మ, మా నాన్న పేరు సుబ్బరాయుడు. నేను తీసే సినిమా ఈమె సుబ్బమ్మ ఇదే ఈమె కథ. దాని ప్రొడ్యూసర్ గారు మంద మల్లికార్జున రెడ్డి గారు. సో సినిమా గురించి ఒక ఫ్యాషన్తో వచ్చిన మంద మల్లికార్జున రెడ్డి గారు ఒక 3 years వరకు ఒక స్టోరీ కోసం తిరిగి అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ స్టోరీ వినడం, ఆయనకి ఇది నచ్చడం, అనుకోని ఒక యాదృచ్ఛికంగా జరిగిన ప్రయాణం ఇది ఇంతవరకు తీసుకొచ్చింది. సో మీడియా మిగతా తదితరులందరి సహకారంతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. సో మాట్లాడండి. మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి, అది మీరు పోన్ తెలుసుకుంటారు. మీ సపోర్ట్ ఎల్లవెల్లా మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కువ మాటలు రావడం లేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో మాట్లాడినా కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. సో ఎస్టర్ గారు మాట్లాడతారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే ఏమని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారనుకుంటున్నాను. నేను డైరెక్టర్కి పరిచయం ఒక ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథా విధానం, నరేషన్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒక రోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి, మెయిన్ ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ
ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా, హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు. మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి టీంతో ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ దిస్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఈ ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా, ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి. ఈ సినిమాలో మంచిది అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. మేము బిజినెస్ రంగంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. 1996 నుంచి చాలా బిజినెస్ చేశాము. ఫస్ట్ టైం మూవీలోకి ఎంట్రన్స్ ఇచ్చాము. ఫస్ట్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాము. దానివల్ల కొద్దిగా మాట్లాడే హీరోకి నా కృతజ్ఞతలు అందరికీ, ఈ టీం వర్కర్ అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. ప్రెస్ అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ సెల్వన్. యాక్చువల్లీ స్క్రిప్ట్, ఈ మూవీ ఇదే సుబ్బమ్మ, ఇది మా కథ, ఇది దొరికింది కిరణ్ సార్ అండ్ మన మల్లికార్జున్ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ద్వారా దొరికింది. ఇట్స్ అ గిఫ్ట్. సో పర్సనల్గా నాకు చాలా డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే లోపలికి వెళ్ళిపోయా. చాలా డీప్గా ఉంది, ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్. సో నేను ఎక్కువ మాట్లాడకూడదని అనుకుంటున్నా, బికాజ్ ఐ వాంట్ దట్స్. థ్యాంక్ యూ. ఓకే కదా, మొత్తం నీటిలో పెడతాం అంటే క్షమణ ఒక్క నిమిషం రెడీ అన్న, స్మైల్ అన్న. ఇటేనా వీడు నా తలకాయ మీద అన్నీ పెడతాడు. ఇది అయితే హీరో ఇక్కడ పెట్టండి, మరి హైట్ అయిపోయింది. సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్, బైక్ కొంచెం జరుగు సార్, సమ్మకం జరుగు. ఎవరినంటే చూసుకొని క్లాప్ అండి పెట్టి ఒకసారి క్లాప్ కొట్టండి సార్. ఒకసారి సామాన్కి సార్. ఓకే రైట్, ఓకే రైట్ సార్. కొట్టు క్లాప్ కొట్టిన 10 సార్ ఇక్కడ ఏం మోగాలి? ఓకే ఓకే ఒకసారి మీరు ఇటు టెన్